Hello everyone, welcome to Karthika IAS Academy. Let's see the current affairs. The first topic is Hubble captures incredible image of big blue beautiful galaxy. First, let's see about Hubble, then we'll go into the topic. Hubble అనేది ఏంటి? Hubble is a space telescope. Okay. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? దీన్ని 1990లో లాంచ్ చేశారు అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఆపరేషన్. ఓకే, అయితే ఈ టెలిస్కోప్ తాలూకా పేరు ఎలా వచ్చింది? ఎడ్విన్ హబుల్ పేరు మీద ఈ టెలిస్కోప్కి హబుల్ అన్న పేరు అన్నది పెట్టారు. ఎడ్విన్ హబుల్ ఎవరు? హీఈస్ ఏ ఆస్ట్రానమర్. ఓకే, ఆయన పేరు మీద మనకి ఈ హబుల్ టెలిస్కోప్ అనేది పెట్టారు. ఈ హబుల్ అన్నది ఏంటి? ఇట్ ఈస్ నాసాస్ గ్రేట్ అబ్జర్వేటరీస్. ఇట్ బిలాంగ్స్ టు నాసా. ఓకే, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి అండ్ అలాంగ్ విత్ దట్ హబుల్ ఈజ్ ఏ గ్రేట్ అబ్జర్వేటరీస్ ఆఫ్ నాసా. నౌ ఇప్పుడైతే ఈ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి మనకి హబుల్ ఏదైతే ఉందో ఇట్ క్యాప్చర్డ్ ద ఇన్క్రెడిబుల్ ఇమేజెస్ అంటే పిక్చర్స్ ఆఫ్ బిగ్ బ్లూ బ్యూటిఫుల్ గ్యాలక్సీ. ఒక గ్యాలక్సీ తాలూకా పిక్చర్స్ అనేవి తీసింది. అయితే ఇప్పుడు ఏదైతే గ్యాలక్సీ కోసం మాట్లాడుతున్నామో ఇట్ ఈస్ 100 million light years away from us. As we all know, the distance between any two objects in the space is calculated in terms of light years. Okay, like how we used to calculate our distance in miles and kilometers, same way in space if you had to calculate the distance between two objects, it is calculated in terms of light years. So the object or the galaxy about which we are discussing now, it is 100 million miles away from us. Okay, the image shows the spiral arms of the galaxy glittering with young stars. As you all know, ఇప్పుడు ఇది ఒక గ్యాలక్సీ ఉందంటే ఏదైతే మధ్యలో ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు మనకి ఓల్డ్ స్టార్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మ్స్లో ఏవైతే ఉంటాయో దే ఆర్ న్యూలీ ఫార్మ్డ్ స్టార్స్. ఓకే, లోపల ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా మోర్ నెంబర్లో ఉంటాయి అండ్ ఒకే దగ్గరగా ఉంటాయి. ఇక్కడ ఉన్న స్టార్స్ అన్ని కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి అండ్ దీస్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ స్టార్స్. లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓల్డ్ స్టార్స్ ఉంటాయి ఇన్ గ్యాలక్సీ. ఓకే, అయితే ఈ స్పైరల్ ఆర్మ్స్లో ఉన్న గ్యాలక్సీస్ ఎలా ఉన్నాయంట? దే ఆర్ గ్లిటరింగ్ బికాస్ యాజ్ దే ఆర్ యంగ్ దే ఆర్ గ్లిటరింగ్ స్టార్స్. దెర్ ఇస్ ఎ విజిబుల్ బ్లూ నైట్ ఇన్ దీస్ స్టార్స్. ఈ స్టార్స్లోని బ్లూ కలర్ నైట్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ డామినేటెడ్ బై ఓల్డర్ స్టార్స్, హెన్స్ ద రెడిష్ కలర్. మనకి ఓల్డ్ స్టార్స్ అన్నవి ఎక్కువగా షైన్ అవుతాయి కంపేర్ టు ద న్యూ స్టార్స్. న్యూ స్టార్స్లో ఇంకా అప్పుడే మనకి ఫ్యూజన్ ప్రాసెస్ అన్నది మొదలైంది. ఓల్డ్ స్టార్స్లో ఏంటి అప్పటికే చాలా ఎనర్జీని అవి ఎమిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడూ కూడా బ్రైట్గా ఉన్న స్టార్స్ ఏంటి ఓల్డ్ స్టార్స్. సో ఇక్కడ ఏవైతే ఓల్డ్ స్టార్స్ ఉన్నాయో వాటి లైట్ అన్నది ఈ యంగ్ స్టార్స్ లైట్ని డామినేట్ చేస్తుంది. ఇవే కలర్లో ఉన్నాయి, మనకి బ్లూ కలర్లో ఉన్నాయి, లోపల ఉన్న ఏ కలర్లో ఉన్నాయి, రెడిష్ కలర్లోనే ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద గ్యాలక్సీ విచ్ దేని ఇమేజ్ అయితే మనకి హబుల్ క్యాప్చర్ చేసిందో అది. నౌ లెట్స్ సీ అబౌట్ అవర్ గ్యాలక్సీ, ద మిల్కీ వే గ్యాలక్సీ. దీన్ని ఎవరు యూజింగ్ వాట్ దే హ్యావ్ డిస్కవర్డ్, టెంపుల్ అని అతను దీన్ని డిస్కవర్ చేశారు యూజింగ్ ఏ 11-inch టెలిస్కోప్. సో ఈ టెలిస్కోప్ పేరు కూడా ఆయన పేరు పెట్టారు. ఒక టెలిస్కోప్ పేరు ఏంటి? టెంపుల్. ఇక్కడ హబుల్ అనేది ఎడ్విన్ హబుల్ పేరు మీద పెట్టారు అండ్ ఇక్కడ టెంపుల్ అన్న ఆస్ట్రోనమర్ నేమ్ మీద టెలిస్కోప్ని పెట్టారు. అబౌట్ ద గ్యాలక్సీ, ఇప్పుడు ఏ గ్యాలక్సీ అయితే మాట్లాడుతున్నామో ఫస్ట్ దానికోసం చూద్దాం. The NGC 2336 which was discovered more than a century ago. అంటే ఏంటి? more than 100 years back it was discovered by the German astronomer. అతని పేరేంటి? విల్హెమ్ టెంపుల్. ఇప్పుడు ఏదైతే మనం టెంపుల్ టెలిస్కోప్ కోసం డిస్కస్ చేసాం కదా అది ఆయన నేమ్ ఏంటి? విల్హెమ్ టెంపుల్. హీ డిస్కవర్డ్ దిస్ గ్యాలక్సీ. ఇప్పుడు ఏ గ్యాలక్సీ కోసం అయితే మనం మాట్లాడుతున్నామో దిస్ ఇస్ నాట్ న్యూలీ ఫౌండ్, అది ఎప్పుడో కనుక్కున్నారు బట్ ఇమేజెస్ అన్నవి ఇప్పుడు ఈ మధ్యన హబుల్ క్యాప్చర్ చేసింది, దానికోసం అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ద నేమ్ ఆఫ్ ద గ్యాలక్సీ ఈజ్ NGC 2336 అండ్ ఇట్ వాస్ డిస్కవర్డ్ ఎ సెంచురీ ఎగో బై ద జర్మన్ ఆస్ట్రానమర్ అండ్ ఇట్ క్యాన్ బి సీన్ ఇన్ హై రెజల్యూషన్ ఇమేజ్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ కాన్స్టలేషన్ ఆఫ్ కెమిలోపాడలిస్. మనకి డిఫరెంట్ కాన్స్టలేషన్స్ ఉంటాయి కదా, అందులో ఏ కాన్స్టలేషన్లో ఉంది ఈ గ్యాలక్సీ? మనకి కెమిలోపాడలిస్. ఏ షేప్లో ఉంటుంది కాన్స్టలేషన్ అంటే జనరల్లీ స్టార్స్ అన్ని కూడా అది ఒక షేప్ ఏదో ఒకటి ఫామ్ అవుతూ ఉంటాయి మనకి. ఓకే, అయితే ఇది ఏ షేప్లో ఉంది? జిరాఫ్ షేప్లో ఉండే కాన్స్టలేషన్ అది. ఓకే, ద గ్యాలక్సీ స్ట్రెచెస్ అక్రాస్ 2 lakh light years. ఓకే, ఈ నెంబర్స్ ఇవన్నీ మీరు అన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు బట్ ఎవరు కనుక్కున్నారు, దాని నేమ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ బ్యాక్ కనుక్కున్నారో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెట్స్ సీ అబౌట్ ద హబుల్ టెలిస్కోప్. కంపేరింగ్ హబుల్ టెలిస్కోప్ విత్ ద ఓల్డ్ టెంపుల్, ఇట్ ఈస్ నియర్లీ 10 times in size with the main mirror measuring 7.9 feet. ఓకే, ఓల్డ్గా ఏదైతే ఉందో టెలిస్కోప్ దాని నేమ్ ఏంటి? టెంపుల్. దాంతో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ 10 times బిగ్గర్ ఇన్ ద సైజ్. దేంటి? ఆ మిర్రర్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ మిర్రర్, మెయిన్ మిర్రర్, దాని సైజ్ కోసం చెప్తున్నారు. ద హబుల్ టెలిస్కోప్ వాజ్ లాంచ్డ్ ఇన్ April 1990. Since then it has been able to capture
mesmerizing images of planets, meteorites, supernovas, galaxies and other celestial bodies. Now let's see the next topic. Brent over $70 per barrel. Okay, here it is about the cost raised in the ఎంతైతే కాస్ట్ పెరిగిందో బ్యారల్ కాస్ట్ బ్రెంట్ది అది. అండ్ విల్ హియర్ సీ ద ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా. అంటే అక్కడ బ్యారల్ కాస్ట్ పెరగడం వల్ల ఇండియాలో ఉన్న ప్రైజెస్ హైక్ అనేది ఎలా జరిగింది అన్నది మనం చూద్దాం. Actually, what is the reason for the hike in the price of the Brent? It is because of the security concerns around Saudi Arabia's oil fields have pushed the price of Brent crude to above 70 per dollar. యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నవి ఎందుకు స్పైక్ అవుతున్నాయి? సౌదీ అరేబియాలోని వచ్చిన సెక్యూరిటీ కన్సర్న్స్ అనమాట. ఓకే, అక్కడ వాళ్ళ మీద ఏదైతే లైక్ ఏమంటారు అటాక్స్ ఏవైతే జరిగాయో దానివల్ల వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఇంకా రేపు పొద్దున్న ఏమన్నా వాళ్ళకి డిస్ట్రక్షన్ ఏదైనా జరిగితే ఒకేసారి వాళ్ళు చాలా లాస్ని బేర్ చేయవలసి వస్తుంది. ఫర్ దాట్ రీజన్ ఇప్పటి నుంచే వాళ్ళు కొంత ప్రైజెస్ని రైజ్ చేస్తున్నారు. Saudi Arabia, one of the largest producer of the crude oil. Among the largest producers, Saudi Arabia is one of them. Okay. It announced that Ras Tanura, the world's largest crude oil exporting facility, was attacked by a drone from the sea with a missile landing close to a residential complex near the storage facility. ఎక్కడైతే వాళ్ళవి ఆ క్రూడ్ ఆయిల్ అంతా స్టోరేజ్ ఫెసిలిటీ ఉందో అక్కడ అటాక్ అనేది జరిగింది బై యూజింగ్ ఏ డ్రోన్ ఫ్రమ్ ద సీ. ఓకే, అక్కడ ఏవైతే ఫిజికల్ స్ట్రక్చర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవి ఏమీ కూడా డ్యామేజ్ అయితే జరగలేదు. బట్ స్టిల్ ద ఫియర్ విల్ బి దేర్, రైట్? ఒకసారి అటాక్ జరిగిందంటే రేపు పొద్దున్న అవి లాస్ అంటే డ్యామేజ్ అయ్యే విధంగా కూడా మళ్ళీ అటాక్ జరగవచ్చు. అప్పుడు దే హ్యావ్ టు బేర్ ఎ లాట్ ఆఫ్ లాస్. While the attack by Houthi rebels did not impact oil supplies, with Saudi Arabia reporting no property damage from the attack. The price of Brent crude, which has already been on an upswing since October, ఎప్పుడు అక్టోబర్ నుంచి మనకి రైజ్ అయింది ఈ బ్రెంట్ తాలూకా కాస్ట్ అన్నది. ఓకే, బట్ నౌ ఇట్ ఫర్దర్ రోస్ టు $70 per barrel on the back of concerns about the security of the country's crude oil supplies. ఇప్పుడైతే సప్లైస్ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ జరగలేదు. బట్ రేపు పొద్దున్న ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఇత్తని వాళ్ళు ఇప్పటి నుంచే కాస్ట్ని పెంచుకుంటున్నారు. హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఇండియా? If prices persist at $70 per barrel, Indian consumers who are already facing record prices will likely have to face another round of hikes. Already మన దాంట్లో చాలా ప్రైజెస్ అనేవి పెరిగాయి. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ సింగిల్ రీజన్. ఇండియాలోని రైజ్ అవ్వడానికి ఇది మాత్రమే ఒక రీజన్ కాదు. బట్ ఈ రీజన్ కానీ కంటిన్యూ అయిందంటే మాత్రం డెఫినెట్గా ఇంకా రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. సో ఇంకేం రీజన్స్ ఉన్నాయి ఇండియాలోని పెట్రోల్ అవి ప్రైస్ పెరగడానికి చూద్దాం. The retail selling price of petrol and diesel in India is determined based on the international prices of the product. ఒకటి బయట నుంచి మనకి ఎంత కాస్ట్కి వస్తుంది అన్న దాన్ని బట్టి మనకి ఇక్కడ పెట్రోల్ కాస్ట్ పెరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్. అండ్ ద అదర్ ఫ్యాక్టర్ ఈజ్ ద ట్యాక్స్ లెవీడ్. ఓకే, స్టేట్ ట్యాక్స్ కానివ్వండి, సెంట్రల్ ట్యాక్స్ ఎంతైతే వేస్తున్నారో పెట్రోల్ మీద, ఈవెన్ ఇట్ డిసైడ్స్ ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్. ఇట్స్ నాట్ జస్ట్ సింగిల్ రీజన్ దట్ ద ఏదైతే మనం బయట నుంచి తెచ్చుకుంటున్న ఇంపోర్టెడ్వి అది మాత్రమే పెరిగిందని కాదు. అలాంగ్ విత్ దట్ ద ట్యాక్స్ విచ్ ఆర్ బీయింగ్ లెవ్డ్ బై ద స్టేట్ అండ్ ద సెంట్రల్, దే ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్. Now let's see what is this Brent crude oil. Brent crude oil is a major benchmark price for purchases of oil worldwide. Okay, ఎంత వరల్డ్ అంతట్లో కూడా ఏది ఎంత కాస్ట్ ఉండాలి, పెట్రోల్ ఎంత సెల్ చేస్తున్నారు ఏంటి అన్నది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేది దేని మీద బేస్ అయ్యి ఉండి ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మీద బేస్ అయ్యే సెట్ చేస్తారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఈ సోర్స్డ్ ఫ్రమ్ ద నార్త్ సీ. ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు యాక్చువల్గా అంటే వేర్ ఆర్ ద రిసోర్సెస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయి మనకి నార్త్ సీలో ఉంది. ఓకే, the oil production coming from Europe, Africa and the Middle East flowing west tends to be price related to this oil. ఈ ఏరియాస్ నుంచి ఏదైతే ఆయిల్ మిగతా అన్ని కంట్రీస్కి సప్లై అవుతుందో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ మీరు పక్కనున్న మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్త్ సీ ఎక్కడ ఉంది అన్నది. దిస్ క్రూడ్ ఆయిల్ ఫాల్స్ ఇన్ ఎ కేటగిరీ ఆఫ్ లైట్ అండ్ స్వీట్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్లో దిస్ క్రూడ్ ఆయిల్ బిలాంగ్స్ టు ద లైట్ అండ్ స్వీట్ క్రూడ్ ఆయిల్ due to its low density and sulfur content. Why it comes under light? Because it is having very low density and it is sweet because it is having sulfur content in it. Now let's compare with the other countries. Indian consumers are bearing the brunt of elevated taxes leading to record high prices of the petrol. Okay,
Central government had in 2020 increased taxes on petrol by 13 rupees per liter and on diesel by 16 rupees per liter. మొత్తం 2020లో ఎంత ట్యాక్సెస్ పెంచారు అంటే ఇట్స్ నాట్ లైక్ ఒకేసారి 30 అని పెంచారు కదా, 1 రూపీ, 1.5 రూపీ, 2 రూపీ, 2.5 రూపీ, ఈ విధంగా పెట్రోల్ పెంచుతూ 2020లో మొత్తం ఎంత పెంచారు? పెట్రోల్ మీద 13 రూపీస్, డీజిల్ మీద 16 రూపీస్ పెంచారు. Why they have increased these prices? To boost their revenues during the COVID-19 related lockdown. And several states had also increased sales tax during the period, pushing prices up further. And all over India, we are not getting the petrol at the same price. Why? Because కొన్ని states కట్ చేస్తున్నాయి ఏంటి ట్యాక్సెస్ని, కొన్ని స్టేట్స్ ఇంకా యాడ్ చేస్తున్నాయి, ఇంకా ఎక్కువగా పెంచుతున్నాయి. బికాస్ ఆఫ్ దాట్ ద పెట్రోల్ ప్రైసెస్ అంటే ఇక్కడ చూడండి, మనకి జనరల్గా మనకి 92 రూపీస్ ఎంత లీటర్ ఉంది, కొన్ని స్టేట్స్లోని 100 దాటేసింది అంటున్నారు. ఇండియా అంతట్లో కూడా 100 దాటలేదు, బట్ ఫ్యూ స్టేట్స్లోని 100 దాటేసింది పెట్రోల్ అని చెప్తున్నారు. ఎందుకని? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్యాక్స్ బీయింగ్ లెవిడ్ బై ద స్టేట్స్. Some states including Rajasthan, West Bengal, Meghalaya and Assam have cut state taxes to reduce the burden of rising prices on consumer. ఈ స్టేట్స్ ఏం చేశాయి? రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, మేఘాలయ అండ్ అస్సాం వాళ్ళు స్టేట్ ట్యాక్సెస్ని కట్ చేసేసాయి. ఎందుకని? బికాస్ దే ఫీల్ దట్ ఆల్రెడీ కన్స్యూమర్స్ మీద చాలా బర్డెన్ పెరిగింది బికాస్ ఆఫ్ ద రైజ్ ఇన్ ద ప్రైజెస్. సో ఇంకా స్టేట్ ట్యాక్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా రేట్ పెరుగుతుంది. సో వీళ్ళు కట్ డౌన్ ద స్టేట్ ట్యాక్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? స్టేట్ ట్యాక్స్ని కట్ చేసేసారు. యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ 4 states. The center has not yet indicated that it will cut excise duties on the 2 fuels. Center నుంచి అయితే ఇంకా ఏమీ ఇండికేషన్ రాలేదు. Center and state taxes currently account for around 162% of the base price of the petrol and 125% of the base price of diesel in the national capital. అంటే చూడండి, మనం ఎంత ప్రైస్ పెట్టయితే అక్కడ వాళ్ళు పెట్రోల్ తీసుకుంటున్నారు, యాక్చువల్గా ఆ బేస్ ప్రైస్ మీద వీళ్ళు ట్యాక్స్ ఎంత వేసుకుంటున్నారు? 162% ఏమో పెట్రోల్ మీద, 125% ఏమో డీజిల్ మీద వేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్, ఒరిస్సా హై కోర్ట్ ప్యానల్ విజిట్స్ గహిర్మట్ట. గహిర్మట్ట అంటే ఏంటి మనకి? ఇట్ ఈస్ ఎ శాంక్చురీ. ఓకే, అయితే ఇక్కడ మనకి దేనికోసం ఇది మెయిన్లీ ఇట్ ఈస్ కన్సర్న్, ఇక్కడ ఆలివ్ రిడిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ నెస్టింగ్ కోసం అని చెప్పి వస్తాయి. సో ఇక్కడ ఒక ప్యానల్ని పంపించారు టు విజిట్ అండ్ సీ ద కండిషన్స్ ఓవర్ దే. ఏ 3-member panel constituted by the Orissa State High Court to submit report on conservation works. Which kind of conservation works are being carried out to protect or preserve the sea turtles by the Forest and Fisheries Department. It is being దీన్ని చెక్ చేయడం కోసం ఈ 3-member panel అక్కడికి వెళ్ళారు. ఓకే, ఏ 3-member panel ఎవరెవరు ఉన్నారు ఇందులోని? కార్తిక్ శంకర్, ఏ సీ టర్టిల్ రీసెర్చర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, Shushant Nanda, Director, Environment of the State Forest Administration, and the Advocate Mohit Agarwal. These are the 3 persons who went to check there. The state government had banned fishermen from fishing within 20 kilometers of the coast from November 1st to May 31st. November 1st నుంచి May 31st వచ్చే వరకు కూడా 20 kilometers వరకు కూడా వాళ్ళు కోస్ట్ దగ్గర నుంచి ఫిషింగ్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు. వై? బికాస్ దట్ ఈస్ ద ప్లేస్, ఆ సీ కోస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద నెస్టింగ్ ప్లేస్ ఫర్ దీస్ ఆలివ్ రిడిల్స్. అవి ఇక్కడికి వచ్చి ఇలాగా నెస్ట్స్ అన్ని పెట్టుకుని అందులో ఎగ్స్ లే చేసి వెళ్తాయి కోస్ట్ అంతా కూడా. సో ఆ ఏరియాస్లో వెళ్తే వీళ్ళు వాటికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎప్పటి వరకు షిప్పింగ్ ఆపారు? November 1st నుంచి 31st. దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? ఇప్పుడు ఫిషర్ మ్యాన్ తనకు లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అయింది కదా. ఓకే, ఇది ఎవరు చెప్తున్నారు మనకి? నారాయణ్ హల్దర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఒడిస్సా మత్స్యజీవి ఫోరం. నెక్స్ట్, ద సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ 2004 had directed the state government to provide an alternative source. ఏం చెప్పింది? ఓకే, యు ఆర్ నాట్ అలౌయింగ్ ద ఫిషర్మ్యాన్ టు గో ఫర్ ఫిషింగ్ దేర్. మరి వాళ్ళ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ దెమ్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దెమ్. బ్యాన్ వేసారు, బ్యాన్ వేయక ముందు ఫస్టే మీరు వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ని ప్రొవైడ్ చేయండి. బికాస్ వాళ్ళు చేసే పని చేయకూడదు అండ్ దే హ్యావ్ టు సర్వైవ్ అంటే కష్టం కదా. బికాస్ if they go and catch some fish, then only they will get the money to get their food. If they are not allowed to do their job, then how they will earn for their livelihood? So before you are imposing a ban, you have to first provide them with some alternative source of income. Ever చెప్పారు? Central Empowered Committee of the Supreme Court in 2004 it has directed the state government. టర్టిల్స్ ఎలా అసలు మెయిన్ వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళడానికి టర్టిల్స్కి ఏంటి సంబంధం అంటే, టర్టిల్స్ గెట్ ట్రాప్డ్ ఇన్ థ్రాల్ నెట్స్ అండ్ డై. వాళ్ళు ఫిషింగ్కి ఏదైతే వేస్తున్నారో ఆ నెట్స్లో విరుక్కున్నవి ఏమవుతాయి? చనిపోతున్నాయి. ద ట్రాలర్స్ ఆర్ నాట్ ఫిట్టెడ్ విత్ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్. అదే ట్రాలర్స్కి ఆ జాలి ఏదైతే వాళ్ళు పడుతున్నారో వాటికి టర్టిల్స్ వెళ్ళిపోయేలాగా టర్టిల్స్ ఎక్స్క్లూడర్ డివైజెస్ పెట్టుంటే దే వుడ్ హ్యావ్ సేవ్డ్. బట్
ఏమైంది అలా పెట్టకపోవడం వల్ల అవి చనిపోతున్నాయి. సో ట్రెడిషనల్ ఫిషర్మెన్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్ ఫర్ దే డెత్. ట్రెడిషనల్గా ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళని వీటి డెత్కి వాళ్ళని రిలేట్ చేయకూడదని చెప్పి ఈయన చెప్తున్నారు. The authorities are yet to provide an alternative livelihoods to the affected fishermen. సో ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అనేది ఏది కూడా పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. అట్లీస్ట్ 15 floating buoys are being installed all along the boundary of the marine sanctuary in the sea to prevent the entry of fishing trawlers. ఎవరైతే ఫిషింగ్ కోసం వస్తారో వాళ్ళని ప్రివెంట్ చేయడానికి, వాళ్ళని ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం కోసం ఫ్లోటింగ్ బయోస్ ఎన్ని పెట్టారు, మొత్తం 15 పెట్టారు అక్కడ. నెక్స్ట్ లెట్స్ సీ అబౌట్ ఆలివ్ రిడిల్. ఆలివ్ రిడిల్ టర్టిల్, ఇట్ ఈస్ నేమ్డ్ ఫర్ ద జనరలీ గ్రీనిష్ కలర్. అది ఏ కలర్లో ఉంటుందంటే దాని స్కిన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ ఆలివ్ అన్న పేరు దానికి పెట్టారు. ఓకే, దాని స్కిన్ అండ్ ద షెల్ ఆర్ ద క్యారపైస్ ఆల్ దీస్ విల్ బీ ఇన్ గ్రీన్ కలర్. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద కెంప్స్ రిడిల్. ఇది సేమ్ కెంప్స్ రిడిల్ ఎలా ఉంటుందో ఆ జాతికి చెందింది. బట్ ఏంటి అంటే దేర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్, with the primary distinction being that olive riddles are found only in warmer waters. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆలివ్ రిడిల్స్ ఎక్కడ ఉంటాయి, ఓన్లీ వార్మ్ వాటర్లోనే ఉంటాయి. ఎక్కువ కూల్గా ఉన్న ప్లేసెస్లో అవి సర్వైవ్ అవ్వలేవు. ఇంక్లూడింగ్ ద సదర్న్ అట్లాంటిక్, పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్. సైజ్ అండ్ వెయిట్, దాని సైజ్ ఎలా ఉంటుందంటే ఆలివ్ అండ్ కెంప్ రిడిల్స్ ఆర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద సీ టర్టిల్స్. సీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అందులోని స్మాల్ సైజ్ టర్టిల్స్ తీసా, weighing up to 100 pounds and reaching only 2 feet in shell length. షెల్ లెంత్ ఎంత ఉంటుందంట, 2 feet ఉంటుంది, అండ్ దెన్ వెయిట్ ఏమో 100 pounds ఉంటుందంట. ద ఆలివ్ రిడిల్ హ్యాస్ ఎ స్లైట్లీ స్మాలర్ హెడ్ అండ్ స్మాలర్ షెల్ దాన్ ద కెంప్స్. వీటి మధ్య మళ్ళీ కంపేర్ చేసుకుంటే కెంప్ రిడిల్ కంటే ఆలివ్ రిడిల్ అనేది సైజులో చాలా చిన్నగా ఉంటుంది. నెస్టింగ్ రిచువల్. దీస్ టర్టిల్స్ ఆర్ సాలిటరీ, ప్రిఫరింగ్ ద ఓపెన్ ఓషన్. జనరల్గా ఎక్కడ మనకి ఎక్కువ కనిపిస్తాయి, ఓపెన్ ఓషన్స్లోని కనిపిస్తాయి. దే మైగ్రేట్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఎవ్రీ ఇయర్ అండ్ కమ్ టుగెదర్ యాజ్ ఎ గ్రూప్ ఓన్లీ వన్స్ ఎ ఇయర్ ఫర్ ద ఆరిబడా. ఆరిబడాకు వాళ్ళు సంవత్సరానికి లైక్ ఇయర్కి ఒక్కసారి వస్తారు అండ్ దే కమ్ యాజ్ గ్రూప్స్. ఆరిబడా అంటే నెస్టింగ్ సైట్స్, ఏవైతే నెస్టింగ్ కోసం వస్తున్నారు కదా దానికోసం. ఓకే, వెన్ ఫీమేల్స్ రిటర్న్ టు ద బీచెస్ వేర్ దే హ్యాచ్ అండ్ లంబర్ ఆన్ షో సమ్టైమ్స్ ఇన్ ద థౌజండ్స్ టు నెస్ట్. ఒకేసారి గ్రూప్గా వచ్చి వాళ్ళు హ్యాచ్ చేసి వెళ్తాయి ఫీమేల్ ఏవైతే ఉన్నాయో. ఆలివ్ రిడిల్స్ హ్యావ్ నెస్టింగ్ సైట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ గోయింగ్. మన ఇండియాలో మనం ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒడిస్సాలో వస్తాయని మాట్లాడుతున్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ వరల్డ్లో ఉన్న ఆలివ్ రిడిల్స్ అన్ని కూడా వచ్చి ఒరిస్సాలో మాత్రమే నెస్టింగ్కి చేసి వెళ్తున్నాయని కాదు. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దే క్యాన్ లివ్ ఇన్ వార్మర్ వాటర్. అక్కడ మనం ఏమేమి మెన్షన్ చేసాము, అట్లాంటిక్ కోసం మెన్షన్ చేసాము, ఇండియన్ ఓషన్ కోసం మెన్షన్ చేసాం. సో దే ఆర్ నెస్టింగ్ సైట్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఒడిస్సా. ఎక్కడెక్కడ ఎలాంటి ఏరియాస్లో ఉంటాయి, ఆన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ బీచెస్. వై దే కమ్ ఓన్లీ టు ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ బీచెస్? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దే కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ వార్మర్ వాటర్. డ్యూరింగ్ nesting they use the wind and the tide to help them reach the beach. అంత దూరం వాళ్ళు మైగ్రేట్ చేస్తారంటే అన్ని కిలోమీటర్స్, దే కెనాట్ స్విమ్ దే ఆల్ వే అండ్ కమ్ హియర్, రైట్? సో ఏం యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు? విండ్ ఇంకా టైడ్, ఏవైతే వేవ్స్ వస్తాయో అవి వాటికి త్వరగా బీచ్ దగ్గరికి రీచ్ అవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఫీమేల్స్ లే అబౌట్ 100 eggs బట్ మే నెస్ట్ అప్ టు 3 times a year. ఎన్నిసార్లు అవి మొత్తం నెస్టింగ్కి వస్తాయి? 3 times వస్తాయి. ద నెస్టింగ్ సీజన్ ఇస్ ఫ్రమ్ జూన్ టు డిసెంబర్. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా. ప్రెడేటర్స్ అండ్ ప్రే, ఇవి ఏం తింటాయి, వీటిని ఎవరు తింటారో చూద్దాం. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. జనరల్గా టర్టిల్ అంటే మనం ఏదో గడ్డి తినేస్తుంది, ఆకులు తినేస్తుంది అనుకుంటాం. నో, దీస్ ఆలివ్ రిడిల్స్ ఆర్ కార్నివోర్స్. అంటే ఏంటి? మీట్ ఈటింగ్. ఫీడింగ్ ఆన్ సచ్ క్రియేచర్స్ యాజ్ జెల్లీఫిష్, స్నేల్స్, క్రాబ్స్ అండ్ ష్రింప్. దీస్ ఆర్ ద ఫుడ్ విచ్ ఇట్ ఈట్స్. దే విల్ ఒకేషనల్లీ ఈట్ ఆల్గే, అంటే ఎప్పుడో తింటాయి గడ్డి, ఏదైతే సీవీడ్ అవి ఉంటాయి కదా లోపల, ఆల్గే కానీ సీవీడ్ చాలా ఒకేషనల్గా ఎప్పుడో ఏ ఫుడ్ దొరకకపోతే తింటాయి. జనరల్లీ దే ఆర్ కార్నివోర్స్. హ్యాచ్లింగ్స్ మోస్ట్ ఆఫ్ విచ్ పెరిష్. అయితే ఇక్కడ వరకు మనం ఇవేం తింటాయో చూసాం, ఇప్పుడు వీటిని ఏం తింటున్నాయో చూద్దాం. హ్యాచ్లింగ్స్ మోస్ట్ ఆఫ్ విచ్ పెరిష్ బిఫోర్ రీచింగ్ ద ఓషన్. కొన్ని ఏమవుతాయి, ఓషన్ వరకు వెళ్ళక ముందే అవి జనరల్గా ఏమవుతాయి, ఇవి పెట్టిన తర్వాత ఎగ్స్ పెట్టి వెళ్ళిపోతాయి కదా, ఒక 45 daysకి ఇవి హ్యాచ్ అవుతాయి. తర్వాత హ్యాచ్లింగ్స్ తిరిగి మళ్ళీ ఓషన్లోకి వెళ్తాయి. బట్ కొన్ని ఓషన్లోకి వెళ్ళక ముందే చనిపోతాయి. అండ్ ఆర్ ప్రేడ్ ఆన్ బై క్రాబ్స్. వీటిని క్రాబ్స్ తింటున్నాయని చెప్పాం కదా, ఇదే విధంగా ఇవి చిన్నగా ఉన్నప్పుడు వీటిని క్రాబ్స్ తినేస్తాయి. ఇవి క్రాబ్స్ పెద్ద అయ్యాక తింటాయి, చిన్నగా ఉన్నప్పుడు వీటిని క్రాబ్స్ తినేస్తాయి. ఎవరెవరు తినేస్తారు హ్యాచ్లింగ్స్ని? క్రాబ్స్, రకూన్స్, పిగ్స్, స్నేక్స్ అండ్ బర్డ్స్.
అడల్ట్స్ ఆర్ ఆఫెన్ టేకెన్ బై షార్క్స్. పెద్ద పెద్ద అయిన వాటిని ఎవరు తినేస్తారు? ఈ చిన్న చిన్న హ్యాచ్లింగ్స్ నీవు తింటాయి. పెద్ద పెద్ద వాటిని ఎవరు తింటారు? షార్క్స్ తినేస్తాయి. నెక్స్ట్, threats to survival. What are the threats they are facing? Though the olive riddle is widely considered the most abundant of the marine turtles, అంటే చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నా కూడా it is in trouble. Its number, particularly in the western Atlantic, have declined precipitously. ఎక్కువగా ఎక్కడ తగ్గిపోయాయి? వెస్టర్న్ అట్లాంటిక్లోని వీటి తాలూకు నెంబర్ అన్నది బాగా తగ్గిపోయింది. మెనీ గవర్నమెంట్స్ హ్యావ్ ప్రొటెక్షన్స్ ఫర్ ఆలివ్ రిడిల్స్. అందరూ కూడా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి డిఫరెంట్ మెజర్స్ అనేవి తీసుకున్నారు. బట్ స్టిల్ ఎగ్స్ అనేవి తీసేసుకుంటున్నారు. ఫీమేల్ ఏవైతే నెస్టింగ్ వస్తున్నాయో వాటిని మీట్ కోసం అని చెప్పి చంపేస్తున్నారు. అంటే ఏంటి? ఎగ్స్ని, పెద్ద అయిన టర్టల్స్ని అన్నింటిని కూడా మీట్ కోసం, ఎగ్స్ కోసం అని చెప్పి చంపేస్తున్నారు. Fishing nets also take a large toll, frequently snagging and drowning these turtles. As I have told you, దేనికైతే ఇవి వెళ్ళడానికి ఏవైతే ఓపెనింగ్స్ లేకుండా ఉంటాయి ఫిషింగ్ నెట్స్, వాటిలో ఇవి ఇరుక్కున్నప్పుడు కూడా అవి చచ్చిపోతున్నాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్ కెన్ కాజ్ ఎనీమియా. ఓకే, సో మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటి? ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి ఏం తెలుసు? స్కిన్ ఎలర్జీ వస్తుందని తెలుసు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, ఆస్తమా వస్తుందని తెలుసు, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని తెలుసు. బట్ ఇప్పుడు కొత్తగా స్టడీలో ఏం చెప్పారు? ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎనీమియా అన్నది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఎక్స్పోజర్ టు హైయర్ లెవెల్ ఆఫ్ పర్టిక్యులేట్ మ్యాటర్, ఎంత సైజు? 2.5 ఇన్ ambient air can cause anemia in children under 5 years. According to the study by IIT Delhi. ఎవరు? IIT ఢిల్లీ ప్రకారంగా వాళ్ళు చెప్పింది ఏంటి? ఎక్కువగా ఈ పర్టిక్యులర్ మ్యాటర్కి 2.5 సైజు ఉన్న వాటికి కానీ ఎక్స్పోజ్ అయితే పిల్లలు ఎవరైతే ఉన్నారో బిలో 5 years they can get anemia. Malnutrition and anemia are rampant in India, with 60% of the children being anemic as of 2016, according to the National Family and Health Survey. According to this survey, 60% of the children ఎవరైతే ఉన్నారో they are malnourished or anemic. ఓకే, malnourished గా ఉన్నారు, anemic గా ఉన్నారు. మోర్ దాన్ 60%. 2016లో ఇలా ఉందంటే ఇప్పటికి ఎంత నెంబర్ పెరుగుంటుందో చూడండి. ఎనిమియా అంటే ఏంటి? It is the decrease in the total amount of RBCs or hemoglobin in the blood or a lowered ability of the blood to carry oxygen. జనరల్గా మనం గర్ల్స్ కంటే హెమోగ్లోబిన్ అట్లీస్ట్ ఒక 12, లైక్ మంచి నెంబర్ అంటే ఒక 11-12 అలా ఉండాలి. ఒకవేళ 8-9 అలా ఉంది అంటే ఎనమిక్ అని చెప్తాం. అదేవిధంగా మేల్కి కూడా 14 అలా ఉంటే మంచిగా ఉందని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ హెమోగ్లోబిన్ కంటెంట్ తగ్గిపోతుందో, లేకపోతే ఆర్బీసీస్ తాలూకు నెంబర్ తగ్గిపోతుందో అప్పుడు దాన్ని ఏమంటాము? వాళ్ళు ఎనమిక్ అని చెప్పి చెప్తాం అనమాట. సో అండ్ ఏమవుతుంది ఇక్కడ? ఎనీమియా ఉండడం వల్ల ఇట్ ఈవెన్ లోవర్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద బ్లడ్ టు క్యారీ ఆక్సిజన్, బికాస్ మన బ్లడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి క్యారింగ్ ఆక్సిజన్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, అండ్ అది కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎవ్రీ 10 microgram per cubic meter rise in ambient 2.5 particulate matter exposure, a 0.07 gram per deciliter decreases. అంటే ఏంటి? దిస్ ఇస్ జస్ట్ లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఎబిలిటీ ఏదైతే తగ్గిపోతుందో బ్లడ్ అని చెప్పినా దానికోసం ఇంత పర్టికులర్గా మీకు ఏమి నెంబర్స్ గుర్తుపెట్టుకోకలేదు. ఇన్ యావరేజ్ హిమోగ్లోబిన్ కౌంట్ వాజ్ అబ్జర్వ్డ్. Further, for every 10 micrograms increase in ambient, there was an almost 2% in the increase in average anemia prevalence. అంటే చూడండి, ఎంతైతే ఇంటేక్ పెరిగిపోతుందో పర్టికులర్ మ్యాటర్కి ఎంతైతే ఎక్స్పోజ్ అవుతున్నారో హెమోగ్లోబిన్ అంత తగ్గిపోతుంది, ఎనీమియా అంత పెరిగిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమేమి పెరుగుతుంది మనకి? ఎంతైతే పర్టికులర్ మ్యాటర్ పెరుగుతుందో, ఎప్పుడైతే మనకి ఎక్స్పోజర్ అన్నది పెరుగుతుందో దానికి హెమోగ్లోబిన్ అన్నది తగ్గిపోతుంది, ఎనీమియా అన్నది పెరిగిపోతుంది. ఎవరికి? మోస్ట్లీ ఇన్ ద కిడ్స్. At an individual level for each child, 10 micrograms increase in ambient particulate matter lead to decrease in average HP level by 0.04 grams. Okay? Reasons ఏంటి వీటికి? It could be linked between exposure to air pollution and inflammation which leads to alterations in iron trafficking in the body. దేనివల్ల ఇలా తగ్గుతుంది అంటే ఎప్పుడైతే పొల్యూషన్కి వీటికి ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళ బాడీలోని ఐరన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్ అని వచ్చేస్తున్నాయి. ఓకే, ద లివర్ ఇన్ సచ్ కేసెస్ ప్రొడ్యూస్డ్ హెప్సిడిన్, ఏ ప్రోటీన్ దట్ టెండ్స్ టు ఇన్హిబిట్ బోత్ డైటరీ ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ఎరిథ్రోసైట్స్. దీనివల్ల ఏమవుతుంది?
దెర్ ఈస్ ఎ లెస్ ఐరన్ ఫర్ హెమోగ్లోబిన్ సింథసిస్ ఇన్ ద బాడీ. ఇప్పుడు లివర్లో ఏదైతే ఇది హెప్సిడిన్ని ప్రొడ్యూస్ చేస్తుందో దానివల్ల మనకి ఐరన్ అబ్సార్ప్షన్ అన్న దాంట్లోని చేంజెస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఐరన్ అబ్సార్ప్షన్స్ దాంట్లోని మనకి చేంజెస్ అన్న వస్తుందో, మనం తీసుకున్న ఫుడ్లోంచి ఐరన్ అబ్సార్బ్ చేసుకోవడం అన్న దాంట్లో చేంజెస్ వస్తుందో, హెమోగ్లోబిన్ సింథసిస్ కోసం కావాల్సిన ఐరన్ అన్నది అక్కడ ఉండదు ఇంకా. సో ఏమవుతుంది, ఆబ్వియస్లీ హెమోగ్లోబిన్ కంటెంట్ అన్నది తగ్గిపోతుంది మనకి. సో దే ఆర్ గోయింగ్ టు బి ఎనమిక్. It is observed that DDS has no effect on the association with particulate matter and childhood anemia. మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంతోని ఈ పర్టికులేట్ మ్యాటర్ వల్ల వచ్చిన ఎనీమియాకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు దీనివల్ల మీకు పర్టికులేట్ మ్యాటర్ ఎక్స్పోజర్ వల్ల మీకు ఎనీమియా వచ్చేసింది, మీరు మంచిగా ఇప్పుడు మళ్ళీ ఫుడ్స్ అన్ని తినేస్తే అది తగ్గిపోదు. బికాస్ హియర్ ద కాజ్ ఈజ్ డిఫరెంట్, ద రూట్ ఈజ్ డిఫరెంట్. సో దానికి ట్రీట్ చేయాలి తప్ప దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఎంత ఫుడ్ కొందరు చూడండి, ఎంత ఫుడ్ తింటున్నా కూడా వాళ్ళలో బ్లడ్ రాదు, ఎంత చేస్తున్నా వాళ్ళ చేంజెస్ రావు, ఇంకా సన్నంగానే ఉంటారు, ఇంకా అలానే ఉంటారు. దేనివల్ల ఇదంతా జరుగుతుంది? బికాస్ వాళ్ళ ఫుడ్ వల్ల రాలేదు వీళ్ళకి, ఇక్కడ పొల్యూషన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయిన దానివల్ల వీళ్ళకి అయింది. సో ఇక్కడ డిడిఎస్ అంటే ఏంటి? ద డైటరీ డైవర్సిటీ స్కోర్. ఇట్ వాజ్ యూజ్డ్ ఎస్ ప్రాక్సీ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీని మెజర్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ద డిడిఎస్ ఇండికేట్స్ యాక్సెస్ టు ఫుడ్స్ సచ్ యాజ్ సిరియల్స్, లెగ్యూమ్స్, pulses, fruits, vegetables, meat, fish, eggs and fortified food. You can see it here. Children from wealthier socio-economic strata had higher levels of hemoglobin and lower odds of having anemia than their poorer counterparts. ఇక్కడ రిచ్ అంటే కొంచెం మనీ బాగా ఉన్న వాళ్ళకి హెమోగ్లోబిన్ బాగా ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్ రీజన్ ఏంటి? జస్ట్ ఫుడ్ వీళ్ళకి ఉంటుంది, వీళ్ళకి లేకపోవడం అన్నది కాదు. బికాస్ వీళ్ళు తక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వీళ్ళు ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. దో బోత్ గ్రూప్స్ రిసైడెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ విత్ సేమ్ ఎయిర్ క్వాలిటీ. ఓకే, సేమ్ ఎయిర్ క్వాలిటీ ఉన్నా, ఇద్దరు అదే సిటీలో ఉన్నా, అక్కడ ఎయిర్ క్వాలిటీ ఒకేలా ఉన్నా కూడా బాగా కొంచెం మనీ ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది ఈ హెమోగ్లోబిన్ కంటెంట్ అన్నది, అంతగా తక్కువ లేదు. బట్ పోరర్ ఎక్కడైతే ప్లేసెస్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళకి హెమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. సో నౌ లెట్స్ సీ ఎందుకు వీళ్ళు పర్టికులర్ మ్యాటర్కి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారు. Children from the wealthier strata also had less exposure to harmful air pollutants. So harmful air pollutants వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ వాళ్ళు ఉండే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంత ఎక్స్పోజ్ అవ్వదు పొల్యూషన్కి. కంపేర్డ్ టు చిల్డ్రన్ ఫ్రమ్ ద లోవర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ హూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు టాక్సిక్ ఎయిర్ ఎట్ హోమ్. ఎలా ఇంట్లో ఎలా వస్తుంది? కట్టెల పొయ్యలు అవి కాలుస్తారు కదా, లేకపోతే ఏదైనా సరే మోస్ట్లీ వాళ్ళు గ్యాస్ మీద అన్ని వండుకోరు కదా. ఓకే, అలా ఎప్పుడైతే కర్రలు అవి పెట్టి కాలుస్తున్నారో అందులో నుంచి స్మోక్ ఏదైతే వస్తుందో అది ఎవరి దగ్గరికి మళ్ళీ వెళ్తుంది? అక్కడ ఉన్న పిల్లలే దాన్ని పీలుస్తారు. సో ఇన్ దాట్ వే దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు ద పొల్యూషన్. The study found that children below 5 years who had higher particulate matter 2.5 exposure had lower HB levels and were more prone to becoming anemic. ఓకే, ఎవరైతే ఇంత పర్టికులర్ మ్యాటర్ కంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎనమిక్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టడీ ఏదైతే ఉందో ఇది ఇండియాలో చేయడం ఫస్ట్ టైం, బట్ వేరే కంట్రీస్లో కన్నింటితో పోలిస్తే దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. సేమ్ ఇటువంటి రీసెర్చ్ చేసి ఇటువంటి స్టడీయే మనకి ఎక్కడ చేశారు? లీమా పెరూలో చేశారు. అక్కడ కూడా సేమ్ ఇటువంటి రిజల్ట్సే వచ్చాయి. ఏమొచ్చాయి? ద వన్ హూ ఆర్ గెటింగ్ మోర్ ఎక్స్పోజ్ టు దిస్ పర్టికులర్ మ్యాటర్ దే ఆర్ మోర్ ప్రోన్ టు బి అనమిక్. గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అకౌంట్స్ ఫర్ 20% ఆఫ్ ద ఇన్ఫాంట్ డెత్స్. చూసారా, మనం ఇన్ని రోజులు ఇన్ఫాంట్ అంటే ఏదో ఫుడ్ వల్ల, న్యూట్రియంట్ లోపం, దీనివల్ల దానివల్ల త్వరగా చనిపోతున్నారు అనుకుంటాం. బట్ ఈవెన్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ ద ఇన్ఫాంట్స్ ఆర్ డైయింగ్. ఎంత? నియర్లీ 20% ఆఫ్ ద ఇన్ఫాంట్స్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 24% ద హైయెస్ట్ అక్క ఇన్ ఇండియా. సో వరల్డ్ వైడ్గా 20% infants are dying because of air pollution, and out of that 24% ఎక్కడ ఉన్నారు? మన ఇండియాలోనే ఉన్నారు, హైయెస్ట్. ఓకే, అన్ని కంట్రీస్తో పోలిస్తే. there was a 61% rise since 2010 in the deaths attributed to higher levels of PM 2.5. ఈ పర్టికులర్ మ్యాటర్ ఎక్స్పోజర్ వల్ల చనిపోవడం అన్నది 61% రైజ్ అయిందంట ఎప్పటి నుంచి? 2010 నుంచి చూసుకుంటే. అండ్ 9,80,000 డెత్స్ అక్కర్డ్ ఇన్ ఇండియా. మొత్తం మీద గ్లోబల్లో చూసుకుంటే అంత ఇంక్రీజ్ అయింది. అండ్ ఓన్లీ ఇండియాలో చూసుకుంటే 9,80,000 డెత్స్ అక్కర్డ్ ఇన్ ఇండియా జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ పొల్యూషన్, అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2020. As per the global burden of diseases report
2019 one child dies every 3 minutes due to air pollution in India. అంటే ఎంత సివియర్ కేసు ఉందో చూడండి. వి జస్ట్ థింక్ దట్ ఇట్ విల్ ఎఫెక్ట్ అస్ ఇన్ ద లాంగ్ టర్మ్, రేపొద్దున్న ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడతాం. నో, నాట్ ద ఫ్యూచర్. అట్ ప్రెసెంట్ వీఆర్ ఫేసింగ్ ది సిచ్యువేషన్. చూడండి, ప్రతి 3 minutes ఒక చైల్డ్ చనిపోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా, నాట్ ఈవెన్ గ్లోబల్. ఇండియాలోని ఇలా జరుగుతుంది అంటే what we are thinking that it may affect the future, not the future. At present we are suffering that. Thank you.